ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాము మేము ఫస్ట్ టైం. అసలు ఈ సినిమా స్టార్ట్ అయింది, కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ మీ అందరినీ కలవటం, దీనికి మెయిన్ కారణం మా హీరో నాగార్జున గారు. ఆ పోలరంగడి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం పిలిచి నాకు మళ్ళీ నెక్స్ట్ సినిమాకి అవకాశం కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కెరీర్ అనేది 99% మన అన్నపూర్ణాల నుంచి ఎంటర్ అవుతుంటుంది చాలామంది. అలాంటి ఒక గొప్ప బ్యానర్లో నేను ఈ బాయ్ సినిమాని డైరెక్ట్ చేసినందుకు చాలా ఆనందంగా పడుతున్నాను. ఈ సినిమా అనుకున్నట్టుగా మేము ఫస్ట్ బ్యాంకాక్లో స్టార్ట్ చేసాం, తర్వాత స్లోవెనియాలో సాంగ్ తీసాం. ఇక్కడ మీకు చూసే ఉంటారు, రేపు మీకు స్టిల్స్లో కూడా కనిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోలో 1 crore అబౌవ్ ఖర్చు పెట్టి ఒక బాయ్ సెట్ కూడా చేసాం. ఇలాంటి అద్భుతమైన లొకేషన్స్లో ఈ సినిమాని కంప్లీట్ చేసాం. ఈ సినిమాలో ఎంత బాగా రావడానికి కారణమైన మా టెక్నీషియన్స్కి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు చాలా రోజుల తర్వాత మంచి ఒక యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమా ఉంటుంది. రెగ్యులర్ బాగా కమర్షియల్ ఫార్మాట్లో కూడా నేను సినిమా చేసి చాలా రోజులు అవుతుంది. అండ్ బాయ్ సినిమా అటువంటిది. చౌదరి పోలరంగడి తర్వాత నాకు బాయ్ కథ చెప్పడం బాగా నచ్చడం. అతని సినిమాల్లో మెయిన్గా ఎంటర్టైన్మెంట్ అనేది నాకు బాగా నచ్చింది. ఎస్పెషలీ పోలరంగడిలో, దానికి ముందు అహనా పెళ్ళంట, ఈ సినిమాల్లో. అండ్ నాకు ఎంటర్టైన్మెంట్ అంటే బాగా ఇష్టం. అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అనేది బాగా ఎప్పుడు ఆ ఫార్ములా ఎప్పుడు సక్సెస్ అవుతుంది, ఈ రెండు కూడిని ఈ సినిమాలో. అండ్ చాలా బాగా వచ్చింది. ఈ మధ్యకాలంలో అందరూ అనేది యాక్షన్ ఎంటర్టైనర్ అనేది తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నారు. బట్ దానికి తప్పకుండా హిట్ అవుతానికి అనేది యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి హిట్ అవుతుందని కాదు. ఎంటర్టైన్మెంట్ అనేది చాలా అవసరం. అండ్ ఎస్పెషలీ ఈ రోజుల్లో అందరూ చాలా స్ట్రెస్తో ఉంటారు విపరీతంగా. ఆ టైంలో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాకి వెళ్ళి దాని గురించి పెద్ద ఆలోచించకుండా చేసేది చాలా అవసరం. అండ్ బాయ్ సినిమా అటువంటిది. ఫుల్ ఫ్యామిలీ వెళ్ళి, బాయ్ అనగానే ఏదో కంప్లీట్ వైలెంట్ ఫిల్మ్ కాదు, అందరూ ఫ్యామిలీ వెళ్ళి బాగా ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ సినిమాలో చాలా మంచి మంచి డైలాగ్స్ రాయించాడు చౌదరి. చాలా బాగున్నాయి డైలాగ్స్, నాకు బాగా నచ్చినాయి. అండ్ మేము ఆ డైలాగ్స్ కూడా అదొక ఫేస్బుక్ పేజ్లో సెపరేట్గా పెట్టి బాయ్ బుల్లెట్స్ అని పెట్టి రిలీజ్ చేస్తున్నాం. అండ్ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద ఫిలిం. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ చౌదరి, మంచి సినిమా తీసిచ్చావు. అలాగే మిగతా టెక్నీషియన్స్ కూడా, సమీర్ రెడ్డి కానీ అండ్ దేవి ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చాడు. ఒక కమర్షియల్ ఫిల్మ్కి ఎటువంటి సాంగ్స్ ఉండాలో అటువంటి అన్నీ ఇచ్చాడు. అండ్ వెరీ హ్యాపీ. ఇందాకే ఎవరో పాత్రికేయ మిత్రులు అంటున్నారు, 1 week నుంచి 15 days నుంచి అంత పొలిటికల్ న్యూస్ విని 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 తల పోటెత్తుందని. ఆడియో ఇటువంటి మంచి సినిమా ప్రెస్ మీట్ పెట్టి చాలా రోజులు అవుతుంది. బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు, అందుకని 5 o'clock వరకు వెయిట్ చేద్దామని. అండ్ సో తెలుస్తుంది ఎంటర్టైన్మెంట్కి ఎంత విలువ. అది ఈ ప్రెస్ మీట్ పెట్టింది కేవలం 1 reasonకి. మేము అన్నపూర్ణ స్టూడియోస్ వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేసి రిలీజ్ చేస్తున్నాం ఇవాళ. అలాగే ఫేస్బుక్ పేజ్ ఒకటి, బాయ్ దేకో అని ఫేస్బుక్ పేజ్ ఒకటి, అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్కి. సో ఈ 3 ఓపెన్ చేస్తున్నాం. అండ్ వీటి మూలంగా ఏంటంటే ఎప్పటికప్పుడు మేము ఫోటోగ్రాఫ్స్ కొత్త అప్డేట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే మ్యాగజైన్స్కి కానీ టీవీలకు కానీ వాటికి కానీ ఎవరికి కానీ ఇమీడియట్ ఏ రోజుకి ఆ రోజు కొత్త న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది. మమ్మల్ని పట్టుకుని మా దగ్గర న్యూస్ తీసుకుని కాకుండా. అండ్ ఆఫ్ కోర్స్ యూఆర్ మోస్ట్ వెల్కమ్ ఆన్ ద సెట్స్, అలా అని కాదు. అండ్ బట్ దిస్ ఇస్ కొత్త సోషల్ నెట్వర్కింగ్లో, కొత్త మీడియాలో దిస్ ఇస్ అ న్యూ స్టెప్. అండ్ ఇది మేము దీన్ని బాగా ఎక్కువగా వాడుకుని ఈ సినిమాకి నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా బాగా ఎక్కువ వాడాలని ఆశతోనే ఇది స్టార్ట్ చేసాము. ఈ ఫేస్బుక్ పేజ్, వెబ్సైటు త్వరలోనే లాంచ్ చేస్తాం అది. అండ్ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఒక చిన్న టీజర్, ఒక
ఒక పోస్టర్ని ఒక యానిమేటెడ్ మూవింగ్ పోస్టర్గా ఎట్లా చేయొచ్చు అనేది కూడా దీంట్లో చేస్తున్నాం. అండ్ ఇదంతా ఇక్కడ మన ఈ పేజ్ కానీ ఇదంతా తయారు చేసింది tamaada.com అని వాళ్ళు ఈ పేజ్ని అంతా తయారు చేశారు, చాలా బాగా తయారు చేశారు. అండ్ ప్లస్ వాళ్ళందరూ మన కుర్రాళ్ళే, ఇక్కడే హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఇక్కడే చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఇప్పుడు అప్డేట్ చేద్దాం అనుకున్నా, న్యూస్ అప్డేట్ చేద్దాం అనుకున్నా వెంటనే వెళ్ళిపోతాయి. ఇంటర్వ్యూస్ కానీ మీరు బేసిక్లీ నేను ఏ ఛానల్తో ఇంటర్వ్యూస్ తీసుకున్నానో అవి కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఆ ఇంటర్వ్యూస్ కూడా పెడతాకి అక్కడ కంప్లీట్ వాట్ ఎవర్ మాకు సంబంధించి మా ఫ్యామిలీకి సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్ సంబంధించి అన్ని లోపల ఉంటాయి. భాయ్లో నాకు యాక్చువల్గా చెప్పాలంటే 3 లుక్స్ ఉన్నాయి, 3 లుక్స్ ఉన్నాయి. అండ్ హాంకాంగ్లో ఒక భాయ్లా ఒక డాన్కి రైట్ హ్యాండ్ మ్యాన్ లాగా పనిచేస్తున్నప్పుడు ఒక లుక్, పని మీద హైదరాబాద్ పంపితే ఓల్డ్ సిటీకి వచ్చి అక్కడ ఒక లుక్ ఉంది ఓల్డ్ సిటీలో. అక్కడ నుంచి తన ఫ్యామిలీ ఎప్పుడో తన విడిపోయిన తన ఫ్యామిలీని కలుసుకున్నప్పుడు అదొక లుక్. సో చాలా నాకు ఈ 3 లుక్స్ ఉండేటప్పుడు చాలా హ్యాపీగా ఉంది చేయడానికి. అండ్ రకరకాల ఎమోషన్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఐ థింక్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో, టోటల్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ 100 years ఆఫ్ ఫిలిమ్స్లో ఏ ఫ్యామిలీకి ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీకి తప్పితే ఈ అదృష్టం దక్కలేదు. ముగ్గురం కలిసి తాత నేను, నాన్నగారు నేనును చైతన్య చేయటం. అండ్ సో ఇటువంటి ఫిలిమ్స్ చేయాలని, ఫ్యూచర్లో కూడా మంచి మంచి ఇటువంటి క్యారెక్టర్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేయాలని ప్రయత్నం. ఆడియో రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నాం? September 1st అలా అనుకుంటున్నాం. సెప్టెంబర్లో సినిమా రిలీజ్ చేయాలని September 1st అనుకుంటున్నాం. దేవి మమ్మల్ని కనికరించి కరెక్ట్ టైంకి, ఎందుకంటే తను లాస్ట్ వరకు దిద్దుతూనే ఉంటాడు, ఏదో ఒకటి చేసి ఇస్తూనే ఉంటాడు. అండ్ ఫైనల్గా రిజల్ట్ ఫ్యాంటాస్టిక్ ఆల్వేస్. సో అతని మీద ఇప్పుడు అంతా అయిపోయింది, సినిమా అంతా అయిపోయింది, అతను రెడీ చేసిన కానీ మేము రీ రికార్డింగ్ కూడా పంపించేసాము. సో అంతా అతని చేతిలో ఉంది. అండ్ ఇందాక మీరు అన్నట్టు అన్నపూర్ణ స్టూడియోస్ ఏ సినిమా తీసుకున్నా, ఏ సినిమా టేకప్ చేసినా ఎప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. చాలా బాగా తీయాలి అనేది మీరు రాజన్న చూడండి మొన్న ప్రీవియస్గా అది కూడా. అండ్ బాయ్కి ప్రత్యేకంగా చాలా మంచి సెట్స్ వేసాం. ఓల్డ్ సిటీలో వెళ్ళి తీయలేం కాబట్టి ఓల్డ్ సిటీని అక్కడే మనం ఇక్కడ తెచ్చుకోవాలి కాబట్టి అన్నపూర్ణ స్టూడియోస్లోనే చాలా ఖర్చు పెట్టి పెద్ద సెట్ వేసాం. అలాగే థాయిలాండ్లో వెళ్ళి ఆల్మోస్ట్ 20 రోజులు షూటింగ్ చేసాం, దాన్ని హాంకాంగ్కి మ్యాచ్ చేసుకోవటానికి. పాటలనేమో యూరోప్ వెళ్ళి వచ్చాం, 2 పాటలు యూరోప్లో తీసాం. సో సినిమా చూస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ వెరీ హ్యాపీ. సమీర్ మేము పెట్టిన ఖర్చు అన్నిటికీ కెమెరామెన్ సమీర్ దాన్ని అదంతా అక్కడ స్క్రీన్ మీద కనపడేటట్టు చేశాడు. తనలో ఆ డెడికేషన్, చాలా హార్డ్ వర్క్ చేశాడు. పోల్రంగడ్ లాంటి హిట్ తర్వాత ఆల్మోస్ట్ 9 months 1 year ఏమీ చేయకుండా కూర్చుని ఈ సినిమాని దాన్ని రాయించుకుని డైలాగులు మళ్ళీ 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 రాయించుకుని అంతా బ్రహ్మాండం చేశాడు. అండ్ ఈ సినిమాతో పెద్ద డైరెక్టర్ అయిపోవాలి. ఆ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్, 700 years old, అక్కడ అట్లా చాలా ఉన్నాయి. అండ్ వాట్ బాగా నచ్చిందంటే ఆ క్యాసిల్కి వెళ్ళినప్పుడు ఏ పార్ట్లోకి వెళ్ళినా అసలు ఏమి దుప్పటేయకుండా ఏమేయకుండా పడుకోవచ్చు. అంత క్లీన్గా ఉంది, అంత బాగా చూసుకున్నారు. అండ్ దాన్ని ఒక రియలీ ఒక షో కేస్ లాగా చూపించారు. నేను అది ఒక్క క్యాసిలే అనుకుంటే అటువంటి ఎన్నున్నాయో.